ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000, అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. ఎన్ని డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య 269, 7 డిపోలు ఉన్నాయి. ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్యం కలిగే రూట్లు 223. ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు 429. 429 బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి. అందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, తర్వాత నాన్ స్టాప్ మరియు అంతర్రాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు. ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాప్ బస్సు అవి మాత్రం ఎగ్జామ్షన్ పెట్టి మిగతా వాటిలన్నింటిలో యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో 1,48,000 మంది. అందులో మహిళలు 61,000. అయితే ఈ పథకం కానీ స్టార్ట్ చేస్తే 1,00,000 మంది ప్రయత్నిస్తారని ఎస్టిమేషన్ వేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు 61,000 1,00,000 అయినా పర్వాలేదు, ప్రజలకు మాట ఇచ్చాం, ఎలక్షన్స్ ముందు ఇచ్చాం, సూపర్ 6 మాట ఇచ్చింది తూచా తప్పకుండా చేయాలని ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.